దేశవ్యాప్తంగా మళ్లీ భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹2.61, డీజిల్పై ₹2.71 చొప్పున పెంచింది కేంద్రం. 10 రోజుల్లో పెరగటం ఇది 4వసారి. ఇప్పటికే 3 విడతలుగా 5 వరకు పెరిగాయి పెట్రోల్, డీజిల్ ధరలు. పెరిగిన ధరలు ఈరోజు ఉదయం 6 నుంచే అమలవుతున్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.62, డీజిల్ ధర ₹103.76కు చేరింది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.19, డీజిల్ ధర ₹104.88కి చేరాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹102.12, డీజిల్ రేట్ ₹95.20కి చేరుకున్నాయి. తెలంగాణలో పెట్రోల్పై 35.2%, డీజిల్పై 27% వ్యాట్ విధిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక పన్నులు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. బేస్ ప్రైస్ పెరిగినప్పుడు ఈ శాతం పన్నుల వల్ల వినియోగదారుడిపై పడే భారం మరింత పెరిగిపోతోంది. పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల సామాన్య ప్రజల్ని నేరుగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా రోజు వాహనాల్లో ప్రయాణించేవారు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, చిన్న వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇంధన ధరల పెరుగుదల బస్సు, టాక్సీ, రవాణా ఖర్చులను పెంచుతుంది. ఇది ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపవచ్చు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారితీస్తుందని